ఇప్పుడు మనమైతే రాధామాత సందులోని పద్మావతి ఫ్రూట్ జ్యూస్ షాప్ దగ్గరికి వచ్చేసారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకు చెరుకు రసంతో పాటు పైనాపిల్ జ్యూస్ అయితే కల్పిస్తారన్నమాట. అంటే చెరుకు రసం ప్లస్ పైనాపిల్ జ్యూస్ రెండు కలిపితే ఇక్కడైతే మనకు ఉంటుందన్నమాట. ఎంతకి తెగించారా మన నెల్లూరులోనే ఎక్కడ ఉండదు ఈ పైనాపిల్ చెరుకు రసం. కేవలం 7 మాత్రమే దొరుకుతుంది. మీరు తాగాలంటే ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది. ఒక్కసారి మనం తాగి దాని టేస్ట్ ఎలా ఉంది, దాని ఎవరైందో తేల్చేద్దాం రండి. జాగ్రత్త. ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు మొత్తం చెరుకు గెడలు అయితే మొత్తం పెట్టినారు మనకు అన్నమాట. ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టారయ్యా అంటే మనకు డైరెక్ట్ ఐస్ వేయకుండా ఫ్రిడ్జ్లో నుంచి తీసి మనకు డైరెక్ట్ వేస్తే మనకు కూలింగ్గా ఉంటుంది అనమాట చెరుకు రసం అనేది. నేను కూలెక్కలేదు ఇంకా వాటర్. ఈ చెరుకు రసం కనిపెట్టిన రాకేష్ అన్నమాట. ఒకసారి విశేషాలు తెలుసుకున్నాం. మా నెల్లూరులో ఓన్లీ చెరుకు ఒకటే ఉంది. పైనాపిల్ చెరుకు మిక్స్ చేసి కొత్తదనం ట్రై చేద్దామని ట్రై చేశాను. అది లక్కీగా సక్సెస్ అయిపోయింది. మా నెల్లూరు వాళ్ళకి కొత్తదనం ట్రై చేస్తే ఇష్టం మన వాళ్ళకి, అందువల్ల ట్రై చేయాల్సి వచ్చింది. I wish I could give you up, but you're my new favorite drug. అయ్యో మన చెరుకు రసం వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చేద్దాం అండి. అన్నా ఏందన్నా ఒక్క చెరుకు గడ్డ అలా పెట్టావు, పైనాపిల్ అలా పెట్టావు, అంతేనా? అన్ని మిషన్ లాగా మనం 4-5 సార్లు పిప్పి చేయం. మనం ఒకటేసారి గెడబెట్టామా జ్యూస్ వచ్చేస్తా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఓన్లీ వన్ టైం పసాక్ అన్న పోస్తా ఉన్నాడు. అన్నకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ చెరుకు రసం పైనాపిల్ రెండు కలిపి. అన్నా ఇది కాక ఇంకే స్పెషల్ ఉన్నాయి మన దగ్గర ఫ్రూట్ జ్యూస్ విత్ ఐస్ క్రీమ్ ఉంది, ఫ్రూట్ జ్యూస్ ఉంది, బాదంగీర్ ఉంది. మన దగ్గర లేని జ్యూసే లేదు. అయ్యో ఇది చూసారా, మన నెల్లూరులో ఎక్కడ దొరకని సరుకు అంతా ఇక్కడే దొరుకుతున్నాయా. అన్న దగ్గర లేని జ్యూస్ లేదంట, ఫ్రూట్ జ్యూస్ ప్లస్ ఐస్ క్రీమ్ అంట, ఏదో రకరకాలుగా చెప్తున్నాడు. మనకి వేసి ఇస్తే కదా అడిగేద్దాం అనండి, తాగేసి తర్వాత అడగదాం, నైస్గా ఏమైనా వేద్దాం. అది ఏందా పైనాపిల్లో చక్కెర కాదు చెరుకేసి ఇచ్చారన్నమాట. చాలా స్వీట్గా ఉంది. అలాగే పైనాపిల్ ఫ్లేవర్ కానీ చాలా బాగా తగులుతుంది. ఒకవేళ మీకు పైనాపిల్ జ్యూస్ ఇష్టం లేకపోయినా, చెరుకు రసం జ్యూస్ ఇష్టం లేకపోతే ఈ రెండు కలిపి తాగండి, ఖచ్చితంగా మీకు నచ్చేస్తుంది అనమాట.